మూఢం అంటే శుభకార్యాలు చేయటానికి వీలు లేని రోజులు, ఏ పని చేయకుండా పనికిరాని కాలంగా భావిస్తారు. గ్రహస్థితి సరిగ్గా లేకపోతే శుభకార్యాలు చేయరు. మూఢం అనేది రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి గురుమూఢం, రెండు శుక్రమూఢం. జూన్ 10వ తేదీ నుంచి జూలై 8వ తేదీ వరకు 2025వ సంవత్సరంలో గురుమూఢం ఉంది. మూఢం సమయంలో శుభకార్యాలు చేస్తే ఆర్థిక నష్టం కలుగుతుంది. ఈ సమయంలో శుభకార్యాలు చేస్తే ఇంట్లో చెడు సంఘటనలు చోటు చేసుకునే అవకాశం ఉంది. శుభకార్యాలు ఎప్పుడు కూడా గురుబలం, శుక్రబలం ఉంటేనే జరుపుతారు. ఈ మూఢం సమయంలో గురు గ్రహానికి, శుక్రగ్రహానికి తక్కువ శక్తి ఉంటుంది. ఈ రెండు గ్రహాలు బలహీనంగా ఉంటే ఏ పని చేసినా కలిసి రాదు. అందుకే దీనిని మూఢం అంటారు. మూఢం సమయంలో ఏమి చేయకూడదు? పెళ్లి చూపులు నిర్వహించకూడదు. పెళ్ళిళ్ళు కూడా ఈ సమయంలో జరపకూడదు. ఒకవేళ పెళ్ళిళ్ళు జరిపిస్తే కొత్త దంపతుల మధ్య సఖ్యత ఉండదు, గొడవలు వస్తాయి, విడిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. శుభకార్యాలని ఈ మూఢం సమయంలో ప్రారంభించకూడదు. అలా చేస్తే చెడు జరిగే ప్రమాదం ఉంది. లగ్న పత్రికలు రాసుకోకూడదు. పెళ్లి పత్రికల జోలికి వెళ్ళకూడదు. మూఢం సమయంలో పెళ్లి మాట మాట్లాడడం కూడా తప్పు. పసి పిల్లలకు పుట్టు వెంట్రుకలు తీయించకూడదు. కొత్త వ్యాపారాలని మొదలు పెట్టకూడదు. పుట్టు వెంట్రుకలు ఈ సమయంలో తీస్తే పిల్లలకు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. చెవులు కుట్టించకూడదు. కొత్త వాహనాలు కొనుగోలు చేయకూడదు. శంకుస్థాపన చేయకూడదు. కొత్త ఇంట్లోకి మారడం, సొంత ఇంటికి వెళ్ళిపోవడం లాంటివి చేయకూడదు. ఇలా చేస్తే కుటుంబ సమస్యలు వస్తాయి. దేవుడికి మొక్కులు చెల్లించుకోవడం కూడా ఇప్పుడు చేయకూడదు. వ్రతాలు చేయటం, విగ్రహ ప్రతిష్టాపనలు లాంటివి కూడా చేయకూడదు. వైభవంగా పుట్టినరోజులు కూడా చేయకూడదు. చెరువులు తవ్వడం, కొత్త వ్యాపారాలు మొదలుపెట్టడం, ఇంట్లో బంగారాన్ని తాకట్టు పెట్టడం ఇలాంటివి చేస్తే లక్ష్మీదేవి ఇంటి నుంచి వెళ్ళిపోతుంది. మూఢం సమయంలో ఏ ఏ పనులు చేయవచ్చు అంటే, చిన్న పిల్లలకు అన్నప్రాసన చేయవచ్చు, దూర ప్రయాణాలు చేయవచ్చు, ఇంటికి చిన్న చిన్న మరమ్మతులు చేయడం, భూములు అమ్మడం, భూములు కొనడం, అగ్రిమెంట్లు రాసుకోవడం ఇలాంటివి చేయవచ్చు. రిజిస్ట్రేషన్లు చేయించుకోవడం కూడా చేయవచ్చు. విదేశాలకు వెళ్ళడం, కొత్త ఉద్యోగంలో చేరటం లాంటివి కూడా చేయవచ్చు. కొత్త బట్టల్ని కొనుగోలు చేయవచ్చు. పుణ్యక్షేత్రాలకి వెళ్ళవచ్చు. దేవాలయాల్లో అన్నదానాలు చేయటం, సీమంతపు వేడుకలు చేయటం, దైవ కార్యాలను నిర్వహించటం చేయవచ్చు. నవగ్రహ శాంతులు, హోమాలు చేయించవచ్చు. మూఢం సమయంలో బాలింతలు, గర్భిణీలు ప్రయాణం చేయకూడదు.